గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసం ముందు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన భార్యతో కలిసి అక్కడికి చేరుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసనకు దిగడం రాజకీయ వర్గాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనను జగన్ కలవకుండా వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని, తనపై ఉద్వేషపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో తాడేపల్లి ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. తనతో పాటు ఆయన భార్య కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించినప్పటికీ పోలీసులు పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దారు. ఇక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడినటువంటి బోరుగడ్డ అనిల్ సజ్జల రామకృష్ణారెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశారు. తాను జగన్ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా సజ్జల తన అనుచరులతో కలిసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ అధినేతను కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా తనను అడ్డుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అన్నారు. అంతేకాదు తనను రౌడీ షీటర్గా చిత్రీకరిస్తూ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బోరుగడ్డ అనిల్ మండిపడ్డారు. అయితే తనపైన ఎలాంటి రౌడీ షీట్ లేదని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని తెలిపారు. ఈ వ్యవహారంలో 12 మంది పోలీసులకు కోర్టు మెమో కూడా జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద షర్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు. వచ్చిన అడ్వకేట్స్ని పెడతామా నీల్, నువ్వు రామ్మా అంటే ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ హౌస్ లో, నాకు ఎవడు ఆపడు, ఏడాపరు పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ హౌస్ లో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 3:30 గంటలైంది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం అయిపోతే అట్టగానే అడిగినా, నా బాధ్యతగా అడిగినా. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు, ఇది నా ఇల్లే అది. నేను అడిగితే లేదన్నారు. సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విశ్వాసమని పోయినా. పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా. నేను అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలే. అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్టలా నన్ను, నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ హౌస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడ్వకేట్ పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దన్నాడు, పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టాలి. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన బోరుగడ్డ అనిల్ తాను లండన్లో పీజీ పూర్తి చేశానని చెప్పారు. తండ్రి మరణం తర్వాత స్వదేశానికి వచ్చి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పార్టీ కోసం కష్టపడ్డారని తెలిపారు. వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రమాణం చేసి మరీ వైసీపీ కోసం పనిచేశానని, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు కూడా తన ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెబుతూ తనను నేరస్తుడిగా చూపించే ప్రయత్నాలు సరికాదని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు అవకాశం ఇస్తే జగన్కు అన్ని విషయాలు నేరుగా వివరిస్తానని కూడా తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన ఏం మాట్లాడిచ్చినాడు. వాడు కార్మూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. కార్మూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగానివి, ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, గతంలో బోరుగడ్డ అనిల్ తనను వైసీపీ నేతగా చెప్పుకున్నప్పటికీ ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జగన్ నివాసం ముందు నిరసనకు దిగడం మరొకసారి రాజకీయ చర్చకు దారితీసింది.
ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ చేసిన ఆరోపణలపైన వైసీపీ నేతల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణలకు పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తాడేపల్లిలో జగన్ నివాసం ముందు బోరుగడ్డ అనిల్ చేపట్టిన నిరసన, సజ్జలపై చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేపాయి. ఈ వ్యవహారం పైన సంబంధిత వర్గాల స్పందన, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. చెప్పండి అన్న ఒకసారి మాట్లాడండి. అంటే ఏమని మాట్లాడాలి? మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా గురించి నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడాలా? ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని డిబేట్స్ మాట్లాడినప్పుడు నాకు ఎవరో కూడా ఇదిగో నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏమైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా? బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి. నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా? పెద్దలు గారు మెయిన్, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలను మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి? మీరు అడగండి అన్న, మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ ఏంటి కాదన్నా, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు ఇవన్నీ వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయడం నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు అబ్బాయి ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ ఏదో చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుంది చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా లేదమ్మా, పార్టీలో ఎవరు మీ పార్టీలో అన్ని వాళ్ళే చూస్తారని చూస్తారు కదా.